ఇది పిఎంపి అసోసియేషన్ కాజులూరు మండల అధ్యక్షులు నేను. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇది పిఎంపి అసోసియేషన్ కాజులూరు మండలం కాకినాడ జిల్లా సంయుక్తంగా ఈరోజు మేము చేపట్టినటువంటి అవయవ దానంపై అవగాహన సదస్సు గురించి మా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అందరూ కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసి మా ద్వారా అయితే పబ్లిక్ ప్రజల్లోకి బాగా వెళ్తుందనే ఉద్దేశంతో మేము ఎన్నో కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలు చేయడం జరుగుతుంది. ముందుగా డయాబెటిక్ అయితేనేమి, తర్వాత క్యాన్సర్ అయితేనేమి, ఇప్పుడు జీవన్ దాన్ యాప్ ద్వారా మేమందరం కూడా అవయవ దానాన్ని ముందొచ్చి దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి 8 మంది ప్రాణాలని కాపాడవచ్చిన ఉద్దేశంతో శరీరం వేస్ట్గా వెళ్ళిపోకూడదు, 10 మందికి ఉపయోగపడాలనే మానవ ధర్మంతో మేమందరం కూడా ముందుకొచ్చి మా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు విపిటి రాజు గారి ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మేము విరివిగా ప్రచారం చేయడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఈరోజు మన ప్రియతమ మంత్రివర్యులైనటువంటి శ్రీ వాసంతి సుభాష్ గారిని కలిసి మా నాయకుల యొక్క, మా రాష్ట్ర జాతీయ నాయకుల యొక్క విన్నపాన్ని ప్లస్ మేము చేసిన కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. అది చాలా సంతోషించి మీరు చేస్తున్న పని చాలా మంచిది, మీ అంతా మేము ఉన్నామనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళండి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా ప్రభుత్వం కానీ నేను కానీ మీకు ముందు ఉంటామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే పోస్ట్ని ఈరోజు నా ఆఫీస్లో కూడా మా దగ్గర ముందు ఇక్కడ అందించండి అని చెప్పేసి ఆయన ఆఫీస్ దగ్గర కూడా అందించడం జరిగింది. నాకు మా అసోసియేషన్కి ఎన్నిదనులుగా ఉన్నటువంటి శ్రీ మంత్రివర్యులు వాసంతి సుభాష్ గారికి మా అసోసియేషన్ తరఫున, మా జాతీయ రాష్ట్ర నాయకులు వివిటి రాజు గారు, ప్రభాకర్ రావు తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుభాష్ గారిని కలిసి ఈరోజు పాంప్లెట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆయన మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని విషయాలు తెలుసుకుని దీని మీద చాలా మీరు చేస్తున్న కృషి ఎనలేనిది, మీరు ముందుకెళ్ళండి, మీకు ఏ అవసరం వచ్చినా మీకు వెన్నంటి నేను ఉంటాను, కాబట్టి మీరు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు మీరు చేపట్టండి, ప్రజల్లో మీ మాట బాగా వేదం కింద ఉంటుంది, ఇంచేదంటే మీరు తెల్లవారితే ప్రజల్లో ఉంటారు, కాబట్టి ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తూ మా సంఘ నాయకులు విబిటి రాజు గారిని, అలాగే తోరాటి ప్రభాకర్ రావు గారిని కూడా ఆయన చాలా ధన్యవాదాలు తెలిపారు.